ఈ వీడియోలో మనము గ్రూప్ 3 పంచాయతీ సెక్రటరీ సిలబస్ సంబంధించినటువంటి సమాజాభివృద్ధి కార్యక్రమం కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ 1952 గురించి నేర్చుకుందాము. జాగ్రత్తగా ఏకాగ్రతగా వినండి. చివరి ఒక ఆన్లైన్ టెస్ట్ పెడతాను, బాగా రాయండి. భారతదేశ ప్రగతికి గ్రామాలే పట్టుకొమ్మలని, గ్రామాల ప్రగతిపైనే దేశ ప్రగతి ఆధారపడి ఉన్నదని జాతిపిత గాంధీజీ అన్నారు. గ్రామ స్వరాజ్యాలైన పంచాయతీరాజ్ వ్యవస్థను రూపొందించాలని గాంధీజీ సూచించారు. రాజ్యాంగంలోని 39A న్యాయ పంచాయతీల ఏర్పాటును పేర్కొంటుంది. ఇది పంచాయత్ సెక్రటరీ 2017 మెయిన్స్లో వచ్చింది ఈ బిట్టు. దీన్ని సులభంగా గుర్తుపెట్టుకోవాలంటే 30 అంటే ముప్పు అనుకోండి. ముప్పు వచ్చినప్పుడు మనకి మన శత్రువుల నుంచి ముప్పు వస్తే మనం న్యాయం కోసం పోవాలి. ఎక్కడ పోవాలి? న్యాయ పంచాయతీల దగ్గరికి పోవాలి అని గుర్తుపెట్టుకోండి. రాజ్యాంగంలోని ఆర్టికల్ 40 నందు గ్రామ పంచాయతీల ఏర్పాటును తెలుపుతున్నది. ఇది కూడా పంచాయత్ సెక్రటరీ 2014లో మెయిన్స్లో వచ్చింది ఈ బిట్టు. దీన్ని సులభంగా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ పార్టీ అంటే గ్రామ పంచాయతీ ఎన్నికలు కూడా ఎక్కువగా పార్టీలు బాగా పోటీ పడుతున్నాయి. మేము గెలవాలనేసి ఈ విధంగా మనకు గ్రామ పంచాయతీ అంటే పార్టీ గుర్తుల పార్టీ అంటే ఇక్కడ పార్టీ. గ్రామంలోని ప్రజలందరూ అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొనడానికి ఉద్దేశించబడినదే పంచాయతీరాజ్ వ్యవస్థ. 1952లో 1952లో ఏర్పడిన సమాజ అభివృద్ధి పథకము కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ CDP గురించి నేర్చుకుందాము. స్వాతంత్రం వచ్చే నాటికి భారతదేశంలో ఆహార ధాన్యాల కొరత సమస్య తీవ్రంగా ఉంది. ఆహార ధాన్యం తిండి గింజలు లేక ప్రజలు ఆకలితో అలమటిస్తున్నారు. అందువల్ల మొదటి పంచవర్ష ప్రణాళికలో ఆహార ధాన్యాల ఉత్పత్తి పెంచాలని నిర్ణయించబడింది. ఏ పంచవర్ష ప్రణాళికలో? మొదటి పంచవర్ష ప్రణాళికలో. భారత ప్రభుత్వము గ్రో మోర్ ఫుడ్ అనే నినాదంతో ఆహార ధాన్యాల ఉత్పత్తిని గణనీయంగా పెంచాలని సంకల్పించింది. ఇక్కడ భారత ప్రభుత్వం ఏ నినాదంతో ఆహార ధాన్యాల ఉత్పత్తిని గణనీయంగా పెంచిందంటే గ్రో మోర్ ఫుడ్ అంటే ఆహార ఉత్పత్తి అంటే ఆహారం అంటే ఫుడ్ గ్రోమోర్ అంటే ఫుడ్ని పెంచడము. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. దీనికై సిఫార్సులు చేసేటందుకు VT కృష్ణమాచారి చైర్మన్గా ఒక కమిషన్ ఏర్పాటైంది. ఈ కమిటీ సిఫార్సుల మేరకు సమాజాభివృద్ధి పథకము CDP కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రాము ప్రవేశపెట్టబడింది. దీన్ని సులభంగా గుర్తుపెట్టుకోవాలంటే ఇప్పుడు కలియుగంలో ప్రజలకి ఏ బాధ వచ్చినా కూడా కృష్ణుడు రకరకాల అవతారాలు ఎత్తి వాళ్ళని కాపాడుతుంటాడు. అదేవిధంగా ఇక్కడ మనకు ఆహార ధాన్యాల కొరత వచ్చింది. అందువల్ల ఇతను కృష్ణుడు కూడా ఈ కృష్ణమాచార్య రూపంలో వచ్చాడు అని గుర్తుపెట్టుకోండి. ఈ పథకము 1952 అక్టోబర్ 2వ తేదీన దేశవ్యాప్తంగా ప్రారంభించారు. ఈ బిట్టు ఏపీ పంచాయత్ సెక్రటరీ 2017లో వచ్చింది. దీన్ని సులభంగా గుర్తుపెట్టుకోవాలంటే అక్టోబర్ 2 ఎవరు పుట్టినరోజు? గాంధీజీ పుట్టినరోజు. ముఖ్యంగా గ్రామ స్వరాజ్యాలనే పంచాయతీరాజ్ వ్యవస్థ రూపొందించని చెప్పింది ఎవరు? గాంధీజీ చూపించారు. అందువల్ల అతని పుట్టినరోజుని దీన్ని ప్రారంభించారు. ఇంకపోతే 1952 గుర్తుపెట్టుకోవాలంటే మనకు స్వాతంత్రం వచ్చింది 1947 తర్వాత నెక్స్ట్ ఏమంటే 50 ఉంటాయి. 50 అంటే 50. ఇక 2 అంటే అక్టోబర్ 2వ తేదీ ఉంది, ఇక్కడ కూడా 2 పెట్టండి, అప్పుడు 52 అవుతుంది. 1952 అక్టోబర్ 2న ఈ CDPని ప్రారంభించారు. అమెరికాలో అమలులో ఉన్న బ్లాక్ వ్యవస్థని మనం అభివృద్ధికి నమూనాగా స్వీకరించాము. ఈ విధంగా ఈ బ్లాక్లను మనం ఏ దేశం నుంచి స్వీకరించామంటే అమెరికా నుండి స్వీకరించామని గుర్తుపెట్టుకోండి. మన దేశంలో అమెరికాకు చెందిన ఫోర్డ్ ఫౌండేషన్ వారి ఆర్థిక సహకారంతో CDPని ప్రారంభించారు. ఈ పథకం అమలు కోసము ఫోర్డ్ ఫౌండేషన్ అప్పటి అమెరికా రాయబారైన చెస్టర్ బౌల్స్ ద్వారా ఆర్థిక సహాయాన్ని అందించింది. దీన్ని సులభంగా గుర్తుపెట్టుకోవాలంటే చెస్టర్ బౌల్స్ అనే ఆయన బాగా క్రికెట్ ఆడుతారు అనుకోండి. ఇక్కడ అంటే అతను బౌలింగ్ చేసినప్పుడు ఎవరో బౌలింగ్ చేస్తే అతను చెస్ట్ మీద పోతున్న బాల్ కూడా
ఆ బాల్ను కూడా ఏం చేస్తాడంటే 4 కొట్టాడు అనుకోండి. ఇక్కడ చెస్టర్ బౌల్స్లో చెస్ట్ అంటే చెస్ట్ మీదుగా, బౌల్స్ అంటే బౌలింగ్ చేస్తే 4 కొట్టాడు. 4 అంటే ఫోర్డ్ ఫౌండేషన్లో 4 అంటే 4 అని అనుకోండి. 1971 నాటికి సుమారు $104 మిలియన్ల ఆర్థిక సహకారాన్ని ఫోర్డ్ ఫౌండేషన్ అందించింది. ఇది సులభంగా గుర్తుపెట్టుకోవాలంటే ఇక్కడ చెస్టర్ బౌల్స్ 4 మీద 4 కొడుతున్నాడు. అతను ఒక్క దెబ్బ వేస్తేనది 4కి వెళ్ళిపోతుంది. ఇక్కడ ఆ 4 కొట్టి అతను సెంచరీ చేశాడు. సెంచరీ కంటే ఒక 4 ఎక్స్ట్రా కొట్టాడు అనుకోండి. ఇక్కడ అంటే 104 మిలియన్లు అంటే ఇక్కడ 104 అంటే సెంచరీ ప్లస్ 4 104. ఇక్కడ అంటే దెబ్బ మీద దెబ్బ కొట్టాడంటే ఇక్కడ దెబ్బ అంటే 71 అనుకోండి. ఇక్కడ 71 అంటే సెంచరీకి ఒక 4 ఎక్స్ట్రా కొట్టాడు అనమాట. ఒక 4 ఎక్స్ట్రాగా అంటే 70 వేసాడు. 1 అంటే 4 ఎక్స్ట్రా కొట్టాడు సెంచరీకి. అంటే సెంచరీ అంటే 100 + 4 అంటే 104 అని గుర్తుపెట్టుకోండి. అంటే 1971 నాటికి సుమారు $144 మిలియన్ల అధిక సహకారాన్ని ఫోర్డ్ ఫౌండేషన్ అందించింది. దీని లక్ష్యాలు, సిడిపి యొక్క లక్ష్యాలు: దేశ సమగ్రాభివృద్ధిలో గ్రామీణ ప్రజలందరినీ భాగస్వాములు చేయడం. దేశం అభివృద్ధి సాధించాలంటే ప్రజలందరూ దాంట్లో భాగస్వాములు కావాలి. ప్రజలే సంఘటితమై తమకు అవసరమైన ప్రణాళికలను రూపొందించుకోవడం. ప్రజలు తమకు ఏం అవసరం వాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళే తమ ప్రణాళికలు రూపొందించుకోవాలి. సమాజ వనరుల ఆధారంగా వివిధ ప్రణాళికల రూపకల్పన. అక్కడ ఆ గ్రామాల్లో ఎటువంటి వనరులు దొరుకుతున్నాయి వాటిని ఉపయోగించి ప్రణాళికలను రూపొందించడము. ప్రజలకు వారి యొక్క ఆర్థిక సామాజిక పరిస్థితులను మెరుగుపరుచుకోవడానికి అవసరమైన సహాయాన్ని అందించడము. ఆర్థిక రూపంలో, డబ్బు రూపంలో వారికి అందించడము. వ్యక్తి సంక్షేమం ద్వారా సమాజ సంక్షేమానికి కృషి జరపడము. ఈ విధంగా వ్యక్తి అభివృద్ధి చెందితే గ్రామం అభివృద్ధి చెందుతుంది. గ్రామం అభివృద్ధి చెందితే తర్వాత జిల్లాలు అభివృద్ధి చెందుతాయి. జిల్లాలు అభివృద్ధి చెందితే రాష్ట్రాల తర్వాత దేశం. ఈ విధంగా ఒకదాని తర్వాత ఈ విధంగా వ్యక్తి సంక్షేమం ద్వారా సమాజ సంక్షేమానికి కృషి జరపడము. ఈ సిడిపిలోని ముఖ్యాంశాలు: ఈ పథకాన్ని తొలిసారిగా 50 జిల్లాలలో గల 55 బ్లాకులలో ప్రారంభించారు. తర్వాత ఇది 5011 బ్లాకులకు విస్తరించింది. దీన్ని సులభంగా గుర్తుపెట్టుకోవాలంటే మన చెస్టర్ బౌల్స్ వచ్చేసి బాగా క్రికెట్ ఆడతాడు అనుకున్నాం కదా. అతను ఇక్కడ హాఫ్ సెంచరీ చేశాడు. 50 జిల్లాల్లో పోయి 50 జిల్లాల్లో ఆడి హాఫ్ సెంచరీ చేశాడు అనుకోండి. ఇక్కడ తర్వాత ఎన్ని బ్లాకులు ఉన్నాయి? 55 ఉన్నాయి. అంటే 50కి 5 కూడితే 55 అవుతుంది. తర్వాత ఇది 5011 బ్లాకులు విస్తరించిన తర్వాత ఫస్ట్ 55 ఉన్నాయి, తర్వాత 5011 బ్లాకులు అయినాయన్నమాట. ఇది గుర్తుపెట్టుకోవాలంటే ఇక 5011లో 50 అంటే 50 జిల్లాలు ఉన్నాయి. 11 అంటే 11 5 55 అంటే 55 బ్లాకులు ఉన్నాయి కదా. అంటే 11 5 55. ఈ విధంగా గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ 50 జిల్లాలలో 55 బ్లాకులు ప్రారంభిస్తే అవి 5011 బ్లాకులుగా తర్వాత విస్తరించాయి. ప్రతి బ్లాకు నందు 100 గ్రామాలు లేదా 70,000 జనాభా ఉంటుంది. ఈ విధంగా ఒక బ్లాక్ అంటే 100 గ్రామాలు, లేకపోతే ఒక బ్లాక్ అంటే 70,000 జనాభా కూడా చెప్పుకోవచ్చు. దీన్ని సులభంగా గుర్తుపెట్టుకోవాలంటే మన చెస్టర్ బౌల్స్ క్రికెట్ బాగా ఆడుతారు కదా. అంటే ఇక్కడ సెంచరీ చేశాడు. అంటే సెంచరీ మీద సెంచరీ చేశాడు. అంటే సెంచరీ అంటే 100 గ్రామాలు. అయితే సెంచరీ చేసి ఎన్ని రన్స్ తీశాడంటే 70,000 రన్స్ తీశాడు. 70 అంటే దెబ్బ వేసాడు అన్నమాట. 70 బాగా అంటే బాగా బ్యాట్ తీసుకుని దెబ్బ మీద దెబ్బ కొట్టి బాగా సెంచరీలు చేసి అతను మొత్తం 70,000 పరుగులు చేసాడు అనుకోండి. ఇక్కడ అంటే ఇక్కడ 100 గ్రామాలు అంటే ప్రతి బాకులో 100 గ్రామాలు. ఇందాక 50 అనేది జిల్లాలు, అవి 50 జిల్లాలు అవి. ఇక్కడ 100 అంటే ప్రతి బ్లాకులో 100 గ్రామాలు గుర్తుపెట్టుకోండి. జనాభా వచ్చేసి 70,000 అని గుర్తుపెట్టుకోండి. బ్లాక్కు బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ BDO కార్యనిర్వహణాధికారిగా వ్యవహరిస్తారు. ఈ విధంగా ప్రతి బ్లాక్కు ఒక BDO ఉంటారు. అతను కార్యనిర్వహణ అధికారి. ఈ కార్యక్రమాన్ని ప్రచారం చేయడానికి గ్రామ్ సేవక్ అనే అధికారును నియమించారు. ప్రచారానికి గ్రామ్ సేవక్ ఉపయోగిస్తే కార్యనిర్వహణాధికారిగా BDOను ఉపయోగించారు. బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్ని ఉపయోగించారు. ప్రచారం చేయడానికి గ్రామ్ సేవక్ అనే అధికారిని నియమించారు. బ్లాక్ని
ఒక యూనిట్గా తీసుకొని అక్కడ అవసరమైన మౌలిక సదుపాయాలను ప్రజల భాగస్వామ్యం ద్వారా కల్పించడమే దీని లక్ష్యము, ఈ సిడిపి యొక్క లక్ష్యము. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోని ఒకసారి చూస్తే గుర్తుండకపోవచ్చు. మళ్ళీ మరోసారి చూసి బాగా నేర్చుకున్న తర్వాత మాత్రమే నేను కామెంట్ బాక్స్ మరియు డిస్క్రిప్షన్ పెట్టి ఆన్లైన్ టెస్ట్ బాగా రాయండి. ఒకేసారి మంచి మార్కులు సాధించండి. ఓకే ఫ్రెండ్స్, ఆల్ ది బెస్ట్. మిచ్చాశ్రీ చాగనం శ్రీనివాసులు.